ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఇటు తెలంగాణలో కూడా 2-3 రోజుల పాటు మోస్తరు నుంచి కొంత వర్షాలు పడే మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ కూడా హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, వర్ష సూచన ఉందని చెప్తున్నారు. విజయచంద్రిక, ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్తో ఇటు ఇప్పటికే గత 2 రోజుల నుంచి పూర్తిగా ముసురు కమ్మేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఈ రోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కనిష్టంగా చూసుకుంటే 14 డిగ్రీల ఉష్ణోగ్రత, గరిష్టంగా చూసుకుంటే 28.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు రేపు కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం కానివ్వండి, వరంగల్, దాంతోపాటు ములుగు, జనగాం, అదేవిధంగా ఇటు సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో దాదాపు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గంటకు ఈదురుగాలులు వీచేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్స్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే ఇటు రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల పరిధిలో కూడా దాదాపు నిన్నటి నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అనేక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రోజు రేపు కూడా ఇటు హైదరాబాద్కు ఏదైతే అలర్ట్ని జారీ చేసినటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం డిఆర్ఎఫ్ టీమ్స్ ని కూడా అలర్ట్ చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దాంతోపాటు మాన్సూన్ బృందాలను కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఈదురుగాలుల తీవ్రత కూడా కొంత ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఏదైతే ఇటు తుఫాన్ ఎఫెక్ట్తో హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా చలిగాలుల తీవ్రత విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి చూసుకున్నా కూడా సిటీలో విపరీతంగా చలిగాలుల తీవ్రత ఎక్కువ ఉంది. సో ఈ రోజు తెల్లవారుజాము నుంచి మాత్రం ఈ చలిగాలుల తీవ్రత మాత్రం మరింత పెరిగింది. సో ఇదే తీవ్రత రాగల 2 రోజుల పాటు, అంటే ఇంకో 48 గంటల పాటు ఉండేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇటు దాదాపు 9 జిల్లాలకు ఏదైతే ఎల్లో అలర్ట్ కొనసాగుతుండగా మిగిలిన 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇటు హైదరాబాద్ పరిధిలో మాత్రం ప్రస్తుతం ఈ రోజు రేపు ఒక తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికంటే మనం నిన్న చూసుకున్నా కూడా సిటీలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు వర్షం అయితే నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో జీహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు రేపు కూడా పూర్తిగా యంత్రాంగం అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా అధికారులు అయితే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. చలిగాలుల తీవ్రత మాత్రం మరింత పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. దాంతోపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా ఇటు 9 జిల్లాలతో పాటు మరో 4 జిల్లాల్లో కూడా కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. విజయచంద్రిక, థ్యాంక్ యూ నుమాన్.